ప్రకాశం జిల్లా తాళ్లూరులోని కస్తూరిబాయి బాలికల వసతి గృహంను 194.21 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, కస్తూరిబాయి పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీచర్ల నియామకాలను నిర్లక్ష్యం చేసి పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్పీ, డిఎస్సీ అంటేనే తెలుగుదేశం అన్న మాటను నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలను ఒక పండుగలా నిర్వహించిన ఘనత లోకేష్ బాబుకి దక్కుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం, ప్రతి నెల 1వ తేదీన టీచర్లకు జీతాలు చెల్లించడం, కస్తూరిబాయి పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం వంటి చర్యలతో విద్యాభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమం, సాంకేతిక విప్లవం వైపు వేగంగా అడుగులు వేస్తుందన్నారు. విశాఖలో గూగుల్ క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సాంకేతికంగా ముందుకు నడిపిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్నామని, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో తాళ్లూరు మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీను, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న, రాష్ట్ర నాటక కళా పరిషత్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు రమేష్, వేణుబాబు, సాగర్, పిన్నక రమేష్, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లూరు మండలంలో ఐటీఓ కేజీ హాస్టల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే ప్రతి రంగంలోనూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని ఎంతో కష్టపడుతున్నారు మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే నారా లోకేష్ గారు. అలాగే ప్రతి వర్గానికి అభివృద్ధి, సంక్షేమం అందాలి అని చెప్పి వాళ్ళ కృషిని మనం మెచ్చుకోవాల్సిందే. ఈ టైప్ 4 కేజీబీవీ హాస్టల్ అనేది 2017లో శాంక్షన్ అయ్యి నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యి హెడ్ మాస్టర్కి చెప్పినా కూడా గత ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మారినా కూడా పనులు అనేది కొనసాగించాలి. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఈ మండలంలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొంత పెండింగ్ వర్క్స్ ఉంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు హాస్టల్ ఓపెన్ చేస్తున్నామంటే అది అందరి పిల్లలకి ఎంతో ఉపయోగపడే విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇవాళ మాట్లాడున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే, ఇక్కడ జీహెచ్ఎస్లో 140 మంది పిల్లలు, అట్లాగే జూనియర్ కాలేజ్లో 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా వరకు అందరూ నడుచుకుంటూ వస్తున్నామని లేదా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదో చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ 100 స్ట్రెంగ్త్తో ఈ హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తే ప్రభుత్వానికి ఒక నాణ్యమైన విద్య కాదు, ఒక భద్రమైన వసతి, అట్లాగే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉండాలి. పేద వెనుకబడిన బాలికలకు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా మెచ్చుకోదగింది. అట్లాగే ఈ మన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ హాస్టల్ సంక్షేమమైన ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే దానికి సమస్యకి పరిష్కారం చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ కూడా బీసీ బాయ్స్ హాస్టల్ గురించి రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే అది అడ్మిషన్స్ ఎంతమంది ఉన్న అడ్మిషన్స్ ఇప్పిస్తాము అని సార్ చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఈ మండలంలో ప్రజలకి ఎన్నో సంవత్సరాల కలైన మొగల్గుండాల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సగం పైగా నీళ్లు నిండున్నాయి. 133 kV సబ్ స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తవుతున్నాయి. ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తారు.